నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు. గురుగారు నమస్కారం. నమస్తే ప్రియాంక గారు. నమస్తే గురుగారు, మన ప్రేక్షకుల కోసం మీ క్లాసెస్ గురించి ఒకసారి చెప్తారా? ఎస్ మేడం, ఇది మనకి 3 లెవెల్స్లో మన కోర్సెస్ నడుస్తున్నాయి. 2024లోనే పీజెస్ కూడా ఈ నెలనే ఉంటాయి. నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఫీజెస్ చేంజ్ అవుతాయి కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకోండి. సో దీంట్లో మనకు ఫౌండేషన్ నెంబర్ 1 ఇది మీకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీకు కావాల్సిన సమాచారం అంతా వస్తుంది. నెంబర్ 2 వచ్చేసి 30 డేస్ న్యూమరాలజీ మారథాన్ ప్రోగ్రామ్. ఇది మీకు 90% న్యూమరాలజీ కవర్ అవుతుంది. దీంతో మీకు చాలా హైడ్ అండ్ సీక్రెట్స్ కూడా తెలుసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఫైనల్గా 3వ కోర్స్ వచ్చి మీకు పర్ఫెక్ట్ న్యూమరాలజీ కమర్షియల్ అనమాట. ఇక అది మీరు వ్యాపారం ఖచ్చితంగా చేయలేదు నేర్చుకుంటే. దీనికి ఒక 5 సాఫ్ట్వేర్స్ కూడా మేము ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో మీరు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. దాదాపు 1 lakh నుంచి 1.5 lakh ఇంకెక్కువ సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా శిష్యులు. సో మీరు దీంట్లో జాయిన్ అయిపోవచ్చు. ఇమీడియట్గా డబ్బులు గ్రాబింగ్ స్టార్ట్ చేసేయచ్చు. ఓకే ఎస్. సో గురుగారు, మనమైతే ప్రస్తుతం మనం కుబేర మంత్ర సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఈ 250 కుబేర మంత్ర సిరీస్ 250 స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు 2025 గురించి చెప్తూనే ఉన్నారు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రెమెడీ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ 253 సిరీస్లో నంబర్ 4 సిరీస్ వాళ్ళ కోసం వాళ్ళ ఇయర్ ఎట్లా స్టార్ట్ చేస్తే మంచిది అంటారు? 2024 వరకు వాళ్ళు ఇన్ని రోజులు ఫాలో అయ్యే ఉంటారు ఇదంతా. సో 25లో కూడా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రెమెడీస్ ఏంటి, చిన్న చిన్న లాజిక్లు ఏంటి, లేకపోతే వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏమైనా ఉంటాయంటారా? నంబర్ 4 సిరీస్ వాళ్ళ కోసం ఏదైనా చిన్న మంచి రెమెడీ చెప్తారా? ఎస్, కంపల్సరీ చెప్తాం మేడం. సో ఇప్పుడు మనం 2025కి వెల్కమ్లో వీళ్ళ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా మనకి ఎవరైతే 4, 13, 22, 31 ఈ 4 డేట్లో జన్మిస్తారో వీళ్ళని మనం 4th సిరీస్ అంటాం కామన్గా. దీనికి అధిపతి వచ్చి రాహు. కొంచెం ఈయన రెడ్ కలర్కి అడిక్ట్ అయ్యే పర్సన్. సో కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఈ ఇయర్ 2025 సో అందరికీ అనుకూలంగా ఉండే ఇయరే. ఎందుకంటే ధైర్య సంఖ్య కాబట్టి అందరు కూడా ధైర్యాన్ని ఇచ్చేదే. వీళ్ళు కూడా చాలా అద్భుతంగా దూసుకుపోవచ్చు. వీళ్ళకి టెక్నికల్ ఫీల్డ్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వీళ్ళు బాగా దూసుకుపోవచ్చు. వీళ్ళు కోరుకున్న ప్రతి కోరిక ఈ ఇయర్లో సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకనంటే వీళ్ళు ఎప్పుడు కూడా బ్రెయిన్తో మంచి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళంతా గుడ్డిగా ఏదో చెడు నిర్ణయం తీసుకునేటోళ్ళు కాదు. మంచి డిగ్నిటీ పర్సన్స్, మంచి హైజీనిక్గా ఉండేటోళ్ళు, యూనిక్గా ఉంటారు వీళ్ళు సపరేట్గా. సో వీళ్ళన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు. తిక్కగా చేసుకోరు. ఎందుకంటే మైండ్తోనే చేస్తారు కాబట్టి వీళ్ళు అన్ని ప్లానింగ్స్ అని బరాబర్ ఉంటాయి వీళ్ళకి. 2025లో వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారు, ఏది కావాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. సో కాబట్టి వీళ్ళు కొంచెం ఒక ఎర్రదార ఒకటి చేతి కట్టేసుకుంటే బాగుంటుంది. తర్వాత బొట్టు ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది వీళ్ళకి. సో వీళ్ళు కూడా హనుమాన్జీని ప్రేయర్ చేయొచ్చు. వీళ్ళు ఒక వీక్లీలో ఖచ్చితంగా హనుమాన్ టైం, ఎందుకంటే ఇది మంగళదాయకమైన నెంబర్ కాబట్టి. సో మీరు సపోజ్ ఒకవేళ మీరు హిందూ ముస్లిమ్స్ అట్లా వేరే రిలీజన్లో ఉన్నా కూడా 4వ నెంబర్ని బాగా అట్రాక్ట్ చేస్తానికి ఒక ఎరుపు కలర్ని దేన్నైనా ఒక ఖర్చు పైన పెట్టుకోవచ్చు. ఒక చిన్న ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఎరుపు కలర్ కవర్ కావడానికి మీరు ప్లాన్ చేసుకోండి. అద్భుతంగా దూసుకుపోవచ్చు. 2025 అందరికి కూడా శుభప్రదంగా ఉండే నెంబరే. సో దీంట్లో మీరు మళ్ళీ మీకు రిపీటెడ్గా ఏంటంటే మీకు మీ నేమ్ బరాబర్ ఉందా లేదా, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, ఎస్, ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. లక్కీ ఏటీఎం పిన్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి మీరు. 6 సూత్రాలు. ఎస్, సేమ్ సూపర్ 6ని మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. చేసుకుంటే మీరు అబ్బురపడే ఆ అభివృద్ధిని మీరు ఆస్వాదిస్తారు. మీరు ఎక్కడైనా స్టక్ అయినట్టుగా ఉన్నారనుకుంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయకపోతే చాలా ప్రాబ్లం అయింది. కాబట్టి ఎవరైతే 4, 13, 22, 31లో జన్మిస్తారో ఈ సూపర్ 6ను ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా మీ గ్రోత్ అనేది ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం లేదు. చిన్న రెమెడీ ఏదంటే ఒక ఎర్రదారం ఒకటి చేతికి కట్టుకోండి. లేదు ఎర్రదారం కట్టుకునే పరిస్థితి మీకు లేదంటే ఒక ఎర్ర ఖర్చు పని మెయింటైన్ చేయండి. అద్భుతంగా మీరు దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ప్యూర్లీ హిందూ సోదరులు అయితే కంపల్సరీ మీరు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటూ ఉండండి. సాధ్యపడితే చిన్న ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. కనీసం ఒక 3 ప్రదక్షిణలు చేయండి, సరిపోద్ది. ఇప్పుడంతా బిజీ జీవితం కదా, క్షణం తీరిక ఉండదు, దమ్ముడి ఆదాయం ఉండదు. సో ఇలాగే ఉంటుంది లైఫ్ అంతా. సో కాబట్టి కొంచెం టైం తీసుకోండి. మరి దేవుడు అంటాడు ప్రశ్న, ఇప్పుడు చాలామంది ఇప్పుడు నువ్వు నా కోసం కనీసం ఒక ½ అవర్ టైం కేటాయించకపోతే నీకెందుకు రా నీకు 100 సంవత్సరాల జీవితం ఇవ్వాలి, మళ్ళీ 100 సంవత్సరాలు నేను కాపాడుతూ ఉండాలి, నీకు ఎక్కడ దెబ్బ తలగకూడదు, నీకు ఎక్కడ ఇబ్బంది కాకూడదు, కుటుంబం బాగుండాలి, సంసారం బాగుండాలి, అన్నీ బాగుండాలి, నేను సాయం చేయాలి, నా కోసం మాత్రం ఒక ½ అవర్ టైం కేటాయించు అని అడిగితే దేవుడు మీరు ఏం జవాబు చెప్పలేస్తారు? కాబట్టి కొంచెం టైం కేటాయించండి. దీన్ని కూడా మీరు కలిపి మీ జీవితంలో మిళితం చేసుకోండి. అద్భుతంగా దూసుకెళ్ళండి.
చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. సో గురుగారు చెప్పినట్టుగానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సూపర్ సిక్స్ గురుగారు, సూపర్ సిక్స్. ఇందులో ఈ 6లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ మీకు అది చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ ప్రియాంక గారు, థ్యాంక్ యూ.